ఆ పిఎం రిలీఫ్ ఫండ్ ఉండే మన్మోహన్ సింగ్ గారి హయాంలో, అలా ఎవడు డొనేషన్ ఇచ్చినా దానికి లెక్కలు పత్రాలు చెప్పటోళ్ళు. ఈయన దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని చేసిండు. వాళ్ళకి ఎవడు ఇచ్చింది మనకి చెప్పడంట, అది దేనికి ఖర్చు పెడుతారో కూడా చెప్పడంట. కానీ ప్రధాని అని పేరు పెట్టుకో, అది నా ప్రైవేట్ వ్యక్తిగతం అంటాడు. వ్యక్తిగతం అన్నాడు మోడీ ఫౌండేషన్ అని పెట్టుకో. ప్రధాని ఫౌండేషన్ ఎందుకు వస్తుంది? పిఎంఓ కార్యాలయం ఎందుకు మెయింటైన్ చేస్తుంది? సో ఆ క్రమంలో భారతదేశ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి ఇన్ని దేశాలు తిరిగి భారతదేశంకి ఏం తెచ్చిండు మోడీ దయచేసి చెప్పండి. భారతదేశంలో తక్కువ విదేశాల్లో ఎక్కువ ఉన్న మోడీ ఏమనాలి ఆ మూర్ఖుని? రోజుకు 10 లక్షల సూట్ వేస్తాడు. ఎవరి పైసలు అవి? అట్లాంటివి 10 వేస్తాడు రోజుకి. ఆయన పోతే ఎస్పీజీ బలగాలు ఉంటాయి, 100 మందో 1000 మందో ఉంటారు ఆయన చుట్టూ, రక్షణ బలగాలు. ఎవరి పైసలు వాళ్ళకి జీతం ఇస్తుంది? వాడేమో మన ట్యాక్సులు తీసుకోవచ్చు అంట, కానీ మనం మాత్రం అడగొద్దంట. ఈ నరేంద్ర మోడీ అనేటోడు దుర్మార్గుడు. ఓకే, రేవంత్ రెడ్డి ఆడ పోయి పీకడా అనేది తర్వాత ముచ్చట. ఏది డావోస్ లో ఏం పీకిండు, ఇప్పుడు అమెరికాకు ఏం పోతున్నాడు, లండన్ ఏం చేస్తున్నాడు, అవి నిజంగా పనికొచ్చేటియా లేదా అనేది అది ఒక చర్చనీయాంశం. అయినప్పటికీ ఒక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక విదేశం పోవాలంటే మోడీ పర్మిషన్ ఎందుకు నాకు చెప్పండి. ఆయన ఓడు మోడీ ఎవరి పర్మిషన్ తీసుకొని ఇన్ని దేశాలు తిరిగిండు చెప్పండి. ఆయా దేశాలకు చెందినటువంటి ఆ యొక్క దేశాల కంపెనీలు గాని, ఆ దేశాల ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు గాని, అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు గాని ఈయన ఎందుకు పోయిండు, ఆడు ఏం డీల్ చేసుకొచ్చిండు అనేది వాళ్ళు చెప్తున్నారు. శ్రీలంక పోయిండు, అక్కడ అదానికి అక్కడ ఎలక్ట్రిసిటీ డీల్ చేసుకొచ్చిండు. ఆస్ట్రేలియా పోయిండు, అక్కడ అదానికి బొగ్గు కాంట్రాక్ట్ చేసుకొచ్చిండు. ఇంకో దేశం పోయిండు, అక్కడ సీపోర్ట్ కాంట్రాక్ట్ తీసుకొచ్చుకున్నాడు అదానికి. ఇవి చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. మరి నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకుని పోయినావు ఇన్నిసార్లు ట్రంప్ ను కలవడానికి? ఎన్నిసార్లు ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? భారతదేశ ప్రజల పర్మిషన్ వద్దా? చెప్పిర్రా వాళ్ళు? భారతదేశ ప్రధాని ఉండి భారతదేశంలో తక్కువ విదేశాలు ఎక్కువ అని చెప్పిర్రా మోడీకి? చెప్పండి దయచేసి. అంటే ఆయనకు రూల్స్ ఉండయి, ఆయనకు రెగ్యులేషన్స్ ఉండయి, ఆయనకు భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు. భారతదేశ ప్రజలకు నేరాలను అరికట్టడానికి తెచ్చినటువంటి సంస్థలు సిబిఐ గాని, ఆర్థిక నేరాలకు సంబంధించి ఏమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, ఏమో మిగతా నేరాలకు సంబంధించిన ఏమో హత్యలు అట్లాంటివి సంబంధించిన దోపిడీలు, వేరే వాటికేమో సిబిఐ. ఓకే, సో మరి ఈ సంస్థల్ని నీ బీజేపీ అనుబంధ సంస్థల లెక్క కేవలం ప్రతిపక్షాలను నిర్బంధించడానికి ఇప్పటి వరకు చూడండి, మీరు 2014 నుంచి అంటే 12 ఏళ్ల నుంచి సిబిఐ గాని, ఈడీ గాని బీజేపీ సంబంధించిన ఒక్కరి మీద ఒక కేసు పెట్టించి పెట్టండి మీరు దయచేసి. ఎన్ని ఆరోపణలు వచ్చినా గాని, అంటే అది ప్రతిపక్షాలను నిర్బంధించడానికి, ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, ప్రతిపక్షాల వల్ల ఎమ్మెల్యే ప్రభుత్వాలను కూర్చోడానికి, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకోవడానికి వాడుకునే సంస్థలు అవి? బీజేపీ అనుబంధ సంస్థలు అవి? బీజేపీ ఫండ్స్ తోటి నడుస్తున్న సంస్థలు అవి? చెప్పండి దయచేసి. సిబిఐ గాని, ఈడీ గాని, ఎన్నికల కమిషన్ గాని, అందులో ఉండే ఎంప్లాయీస్ కి ఎవరు జీతం ఇస్తున్నారు? భారత ప్రజలు. అది స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థలు. జడ్జిలకి సుప్రీంకోర్టు గాని, హైకోర్టు జడ్జిలకు జీతాలు ఇస్తుంది ఎవరు? భారత ప్రజలు. భారత ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వంలో తప్పులు చేస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ఉంది, అవునా కదా? అధికారం మొత్తం ఒక్క ప్రభుత్వం చేతిలో పెట్టలేదు, అనేక వ్యవస్థల మీద పెట్టినరు. ఎందుకంటే ఒక వ్యవస్థలో తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడానికి ఇంకో వ్యవస్థకు అధికారం ఇచ్చారు. అన్నప్పుడు ప్రభుత్వం ఎంతైతే ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మిగతా సుప్రీంకోర్టులు, హైకోర్టులు, అదేవిధంగా సిబిఐలు, ఈడీలు ఇవి కూడా ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి. అవి బీజేపీ అనుబంధ సంస్థ లెక్క, ప్రభుత్వ అనుబంధ సంస్థ లెక్క పనిచేయకూడదు. అవి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అనుబంధంగా పనిచేయాల్సిన వ్యవస్థని కేవలం నీ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఏ రూల్స్ వర్తించవు. అలా వేరే ప్రభుత్వం ఉంటే ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొని జైల్లో పెడతావు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీసుకొని జైల్లో పెడతావు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని తీసుకొని జైల్లో పెడతావు. అక్కడ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీదీని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తావు. అదే బీజేపీ సంబంధించిన వాళ్ళు అక్కడ నితీష్ కుమార్ ని ప్రజలు ఎన్నుకున్నాక నీతోటి మిత్రపక్షమైనా గానీ తీసేసి నీ బీజేపీ అని పెట్టుకుంటావు బీహార్ లో. ఎవడివిరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావురా? పోరా నీ గుజరాత్ కి. గుజరాత్ లో ఇప్పటి వరకు గుజరాతీ మారణకాండ చేయకముందు ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. 2001-2 నుంచి మొదలు పెడితే ఆ యొక్క గుజరాత్ అల్లర్లు చేసి మతం చుట్టూ పిచ్చి లేపి, ఓకే, ఇప్పటి వరకు వేరే పార్టీ రాకుండా చేసిండు. ఎవడన్నా గట్టికి కొట్లాడితే వాడిని తీసుకొని జైలు పెట్టుడు. ఎక్కడైతే అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటే కథం వాడిని తీసుకొని జైలు పెట్టుడు, లేకపోతే వాడిని సిబిఐ నోటీసులు పంపిస్తే వాడి దెబ్బకు భయపడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటోళ్ళు వాడు బీజేపీలో జాయిన్ కావడు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బలు పడతాయి, లేకపోతే వాడు జైల్లో పెడతారని. అంటే పరిపాలన అంటే ప్రజల యొక్క యోగక్షేమాలు చూడడము, ప్రజల యొక్క కష్టాలు తీర్చడము, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఇది ఒక ప్రజాస్వామిక విలువల్ని కాపాడము, భారత రాజ్యాంగాన్ని ఆ యొక్క అందరూ పాటించడం చూడడం. గానీ నువ్వు ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి నీకు అధికారం ఇవ్వలే కదా ప్రజలు.
నువ్వు ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఇక హవాయి చెప్పల మీద తిరిగేటోని హవాయి జహాజులో తిప్పుతా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఒక్కరికి 15 లక్షలు తెచ్చేస్తా, ఇట్లా వందల హామీలు ఇస్తే స్మార్ట్ సిటీలు చేస్తా, బుల్లెట్ ట్రైన్ తెస్తా, ఇట్లాంటివి చెప్తే కదరా నీకు హామీలు ఇచ్చింది. నీ రాముడు తొక్క తోలు అంటే ఏలే కదరా. నువ్వు ఆ బాబ్రీ మసీద్ గులగొట్టినప్పటి నుంచి ఏస్టోళ్ళు నీకు ఏలే కదా. అందరు షెడ్డోళ్లే, కాకపోతే తక్కువ షెడ్డోడు కూడా వానికి సపోర్ట్ చేస్తున్నాం అంతే. గజ దొంగనా, చిన్న దొంగనా, చిల్లర దొంగనా గంతే. అర్థమైందా? బీజేపీ గజ దొంగ అయితే, బీఆర్ఎస్ వాడు గజ దొంగ అయితే, వీడు చిల్లర దొంగ ఉన్నాడు కాంగ్రెస్ వాడు. ఓకే, సో కాబట్టి మనకు ఆడ కుర్చీని ఖాళీ కూర్చోబెట్టలేము కాబట్టి తక్కువ దొంగనే ఎన్నుకుంటున్నాం. సో ఆ క్రమంలో నరేంద్ర మోడీ అనేటోడు కేంద్ర ప్రభుత్వము 140 కోట్ల మందికి కావాల్సినటువంటి యొక్క వ్యవస్థల్ని ఏర్పాటు చేసే అంత బలాన్ని, అన్ని వ్యవస్థల్ని, సంస్థలను ఇచ్చినప్పుడు ఆ బలాన్ని అంతా ఒక చిన్న రాష్ట్రం, ఒక 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల మంది జనాభా ఉండేటువంటి, లేకపోతే 6 కోట్ల, 7 కోట్ల, 10 కోట్ల లోపల ఉన్నటువంటి ఆ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు నీ 140 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి బలానికి కొట్లాడే శక్తి వీళ్ళకి ఎక్కడ ఉంటది? ఉండదు కదా. సో నువ్వు తండ్రిలాగా ప్రదర్శించాల్సిన వ్యక్తి తండ్రే తన బిడ్డల్ని చంపేస్తా, కాల్స్క తింటా అంటే కాపాడేటోడు ఓడరా? ఫెడరల్ వ్యవస్థలో కేంద్రము, రాష్ట్రాలు ఒక సమన్వయంతో పనిచేయాలి, అవునా కదా? నువ్వు వాళ్ళ శత్రువు లెక్క చూస్తా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు నీకు పార్టీకి సంబంధించి కాకుండా వేరే పార్టీ వాళ్ళని ఎన్నుకుంటే, ఎన్నికల దాకానే పార్టీలు, ఒకసారి ఎన్నుకున్నాక ప్రభుత్వాలు అయితే అవి పార్టీలు ఉండవు అక్కడ. అర్థమైందా? మళ్ళీ ఎన్నికలప్పుడు 6 నెలల ముందో 3 నెలల ముందో ఎన్నికలు కూడా వస్తుంది, అప్పుడు పార్టీలు వస్తాయి. ప్రభుత్వం అంటే యూఆర్ నాట్ రిప్రజెంటింగ్ బీజేపీ, యూఆర్ రిప్రజెంటింగ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. 140 కోట్ల మందికి నువ్వు ప్రతినిధిగా ఉన్నావు. బీజేపీ పార్టీకి సంబంధం లేదు అది కేంద్ర ప్రభుత్వం అనేది. సేమ్ థింగ్ విత్ రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అది 4 కోట్ల మందికి నువ్వు ప్రతినిధిగా ఉన్నావు. మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు నీ గవర్నమెంట్ ఉండదు, అది టెంపరీ గవర్నమెంట్ ఉంటుంది. 6 నెలల ముందు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. అప్పుడు నీకు ఎలాంటి అధికారాలు ఉండవు, కేవలం ప్రభుత్వానికి నడపాలి టెంపరీగా కొత్తోడ ఎన్నుకునేదాకా. కాబట్టి అప్పుడు నీ పార్టీ వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు అనేది ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు, అది పార్టీలు డిఫరెంట్ పార్టీలు ఉన్నా గానీ అందరికీ అదే భారత రాజ్యాంగం వర్తించినప్పుడు ఒక ఫెడరల్ వ్యవస్థలో సహకార పద్ధతిలో తండ్రి కొడుకు బిడ్డల్లాగా ప్రవర్తించాలి. గానీ నువ్వు నీ పార్టీ కాదు కాబట్టి శిక్షిస్తా, నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తా అంటే అందుకోసం కూర్చుండట్లే కదా నిన్న అక్కడ. రైట్, రేవంత్ రెడ్డి విదేశాలు తిరిగి ఆయన సరిగ్గా చేయకపోతే ప్రశ్నిద్దాం, కానీ ప్రతి ఒక్కరిని నువ్వోడి నిర్బంధించడానికి నీకోడి ఇచ్చిండు అధికారం. బీజేపీ సంబంధించిన వాడు విదేశాలు పోతా అంటే ఆపుతాడా వీడు? వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? ఇప్పటివరకు సిబిఐ ఒక్క బీజేపీ మీద ఎందుకు చర్యలు తీసుకోలే? 40% సర్కార్ అన్నా గానీ అక్కడ కర్ణాటక ప్రజలు చర్యలు తీసుకున్నారు, నిన్ను లాద్దానిరు గానీ నువ్వైతే చర్యలు తీసుకోలే కదా. 40% సర్కార్ అన్నా గానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడు నేరస్తుడైనప్పుడు వాళ్ళని సిబిఐ నోటీసులు పంపించినప్పుడు మరి వాళ్ళ దొంగల్ని నీ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు? దొంగ అన్నప్పుడు దొంగనే కదా. నీ పార్టీలో జాయిన్ గానే వాడు నీతిమంతుడు ఎట్లయితాడు? అడుగొద్దు. ఇట్లా అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నటువంటి మూర్ఖులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు.